ప్యాన్ అంతా పోయింది. కిచెన్లో పని చేసుకోవాలి నేను. ఈవిడ మాత్రం నిద్ర అవుతుందా? నేను ఎందుకు వదులుతాను? ఇవాళ 4ంటికి లేపాల్సిందే నేను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఐడియాలు ఏంటో అలా తన్నుకొచ్చేస్తాయి బాబు నాకు. వస్తున్నానండి అత్తమ్మ గారు, వస్తున్నాను. అత్తయ్యగాండు వచ్చేస్తున్నానండి. దీనికన్నా ఒక మంచి పాట అందుకుంటే బాగుంటుంది కదా. ఏం పాట వేసుకుందాము? మన ఫేవరెట్ సాంగ్ ఉంది కదా. రెడీ? నువ్వు లేగుతావని నేను అతమండి గిన్నె వేసుకొచ్చానండి. లేకండి లేకండి. అమ్మో ఈ తింగరదే లేక పొద్దున్నే లేచింది. నా కొడుకు సామాన్ అంతా పగలు కొట్టేస్తుంది. లేచి అమ్మయ్య, లేకపోతే నన్ను లేపుతారా? వస్తుంది చూడు ఇవాళ. అమ్మో అమ్మో ఏం చేస్తున్నావే నువ్వు? నేనండి అత్తమ్మకండి ఏం చేయట్లేదండి. ఇక్కడ 2 గిన్నెలు ఉన్నాయండి. ఈ గిన్నెలు అట్టుకునండి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంటి 2 గిన్నెలు ఉంటే వాటిని ఏం చేద్దామని ఆలోచిస్తున్నావా? అందుకే ఇల్లంతా ఇంత బీభత్సం చేసావా నువ్వు? అమ్మ తల్లి లేకమాక రేపు నుంచి పొద్దున్నే మేమన్నా ప్రశాంతంగా పడుకుంటాము. అలాగండి అత్తమ్మ గారు, మీ మాట ఎప్పుడన్నా కాదన్నానండి నేను. మీ పని మీరే చేసుకోండి, నేను వెళ్ళి పడుకుంటానండి బాబు. నాకు కావాల్సింది కూడా అదేలండి. లేకపోతే ఎంత ఆడుకున్నారండి నాతోటి, బీభత్సం చేసారు నన్ను. అందుకే దెబ్బకి ఐడియా వేసాను, వర్క్ కూడా అయిపోయింది. నాతో ఎట్టుకోకండి బాబు. నిద్ర వచ్చేస్తుంది అసలు. 10 దాకా పడుకోవాలి. పదంటారు బాబు.